రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గతించిన ఉదయం నుంచి కూడా ఏ క్షణమున మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని కాపాడి రక్షిస్తూ ఉన్న దేవుడవు నాయనా. అవునయ్యా, ఈ రోజున మా ప్రయాణాల విషయంలో కూడా మాకు తోడై ఉన్నారు. మార్గమందు ఏ సమస్యలు రాకుండా, ఏ ప్రమాదాలు ఎదురవకుండా, ఏ హాని జరగకుండా కాపాడారు నాయన. మా పనుల్లో కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించారు. ఫలించేలాగున, అభివృద్ధి చెందులాగున మీ సహాయము దయచేశారు. అదేవిధంగా ఈ రోజున మాకు ఏ లోటు లేకుండా కూడా మీ కృపా సహాయం అనుగ్రహించారు. మీరు మాకు తోడై ఉన్నారు అయ్యా. మేమందరం కూడా సజీవులంగా ఈరోజు ఉన్నాము ఈ రాత్రి కాలంలో అంటే అది కేవలం మీ కృపనైనా. మా కుటుంబాన్ని కాపాడిన దేవుడవు. మరొకసారి రాత్రి కాలంలో మీ పాద సన్నిధిని చేరి ప్రార్థించుకునే గొప్ప అవకాశం అనుగ్రహించిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము. భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. ఎస్ లార్డ్, ఎంతో గొప్ప వాగ్దానాన్ని రాత్రిని మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు తండ్రి. ఎవరు కూడా భయపడొద్దని, దేని బట్టి కూడా కృంగిపోవద్దని, దేవుని యొక్క కృప మాతో ఉన్నదని తండ్రి మీరు మాకు సుస్పష్టంగా సెలవిస్తున్నారు. అయా బిడ్డలు రాత్రి కాలంలో ఏ విషయాన్ని బట్టి కలవరపడుతున్నారో వారిలో ఆ కలవరాన్ని తీసివేయండి. మీ కృప వారికి తోడై ఉంది గనుక వారికి ఏ హాని జరగదు, ఏ ప్రమాదం జరగదు, ఎవరు కనీసం వారిని ముట్టలేరు అనే ధైర్యం కలిగి అయ్యా వారు ఉండుటకు సహాయం దయచేయండి. బిడ్డల హృదయంలో తండ్రి నెమ్మదిని నింపండి నాయన. అయా ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవిస్తున్నారో, కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నారో, వారందరి జీవితాల్లో మీ యొక్క గొప్ప కార్యాలు జరిగించండి. పేరు పేరున అడుగుతున్నాం నాయన. మీ సహాయం వారికి అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే బలహీనతలతో ఉన్నారో వారందరినీ కూడా మీ పాద సన్నిధిన చేరుస్తున్నాం. వారికి కలిగిన ప్రతి బలహీనతను నజరేయుడైన యేసు నామములో తీసివేయండి నాయన. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. ప్రతి విధమైన శారీరక రుగ్మతలను తొలగించండి. దురాత్మ అంధకార క్రియలను నజరేయుడైన యేసు నామములో లయపరచండి. అయా ప్రతి బిడ్డకు తండ్రి మీరే తండ్రి సంపూర్ణమైన ఆయుష్ దయచేయండి నాయన. అదేవిధంగా కుటుంబ పరంగా ఉన్నటువంటి ప్రతి గొడవను తొలగించండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని జీవించే కృప దయచేయండి. సంతోషంతో ఉండుటకు సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అయా అపవాది క్రియలన్నిటినీ లయపరచండి నాయన. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. వృద్ధులకు చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. ల్యాండ్ సమస్యలు, కోర్టు కేసులు అన్నిటినీ యేసు నామములో తొలగించండి. వారికి న్యాయాన్ని జరిగించండి ప్రభువా. అయా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నిటినీ కూడా తీసివేయమని అడుగుతూ ఉన్నాము. రక్త సంబంధికుల మధ్య ఉన్న ప్రతి గొడవను కూడా అయా తీసివేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ. అయా ఎంతోమంది బిడ్డలు వివాహాలు గూర్చి ప్రయాసపడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మంచి సంబంధాన్ని బిడ్డలకు మీరే దయచేయండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. వారు అనుకుంటున్న ఆ జాబ్ బిడ్డలు పొందుకునేలాగున కృప దయచేయండి నాయన. అయా గర్భఫలం లేనటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాము. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ లోపాలన్నీ కూడా యేసు నామములో సవరించబడి బిడ్డలకు సంతాన భాగ్యమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు. వారిని దీవించండి. అక్కడ ఏ సమస్య వారికి రాకుండా మీరే కాపాడండి. వారి ఉద్యోగ వ్యాపార చదువులను అన్నిటినీ ఆశీర్వదించండి ప్రభువా. అయా వీసా ఇంటర్వ్యూస్లలో, ఇమిగ్రేషన్స్ విషయాల్లో, పాస్పోర్ట్స్ విషయాల్లో మీరే తండ్రి బిడ్డలకు తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని కూడా, వారి ప్రయాణాలను దీవించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆయా లోన్స్ కొరకు అప్లై చేశారు, పెన్షన్స్ కొరకు అప్లై చేశారు, వాటిని వారికి దయచేయండి. ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్లలో
రిటైర్మెంట్స్ విషయంలో కూడా మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. మీ కృప చొప్పున వాటిని వారికి దయచేయండి నాయన. నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ప్రయాణిస్తున్న వారు ఉన్నారు నాయన. వారికి ఏ హాని ఏ సమస్య రాకుండా మీరే రాత్రిన వారిని భద్రపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా భారతదేశాన్ని దీవించమని ఆశీర్వదించమని, దేశ సైనికులకు ముఖ్యంగా మీ కాపుదల నిరంతరమును దయచేయమని, వారి కుటుంబాలను బహుగా దీవించమని, మేమందరము కూడా సేద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి. అయా, మీ యొక్క అగ్ని కంచు మా గృహాల చుట్టూ దయచేయండి. నిద్రలేమి పీడకల సమస్యల చేత ఎవ్వరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీరే తండ్రి కంటి నిండా నిద్రను దయచేయండి నాయన. అయా, మమ్మల్ని మా కుటుంబాన్ని మాకున్నటువంటి సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన పెడుతూ ఉండగా ఏ దుష్టుడు ఏ హాని ఏ శత్రువు ఏ దొంగలు తండ్రి మమ్మల్ని ముట్టకుండా ఈ రాత్రంతను తండ్రి మా కాపుదల దయచేయమని, ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి స్తుతించుటకు ఆరాధించుటకు మిమ్మల్ని మహింపరచుటకు కృపా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.